హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ రవీంద్ర, కౌటూరు డెంటల్ క్లినిక్. 3 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలు పైన చూపించినటువంటి కొన్ని రకాల టూత్ పేస్ట్లని బియ్యపు గింజ పరిమాణంలో వాడాలి. ఎందుకంటే ఈ వయసు గల పిల్లల్లో టూత్ పేస్ట్ ని స్పిట్ చేయడానికి బదులుగా మింగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫ్లోరైడ్ లేనటువంటి లేదా ఫ్లోరైడ్ తక్కువగా ఉన్న టూత్ పేస్ట్లు మరియు మైల్డ్ అండ్ నాన్ టాక్సిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి టూత్ పేస్ట్లను వాడాలి. ఈ వయసులో ఎనామిల్ అనేది చాలా సున్నితంగా ఉండడం వల్ల లో అబ్రాసివ్స్ ఉన్న టూత్ పేస్ట్లను వాడాలి. బ్రషింగ్ కి అలవాటు పడడానికి మైల్డ్ ఫ్లేవర్స్ ఉన్న టూత్ పేస్ట్లని, అలాగే క్యావిటీ ప్రొటెక్షన్ కోసం జెల్టాల్ లాంటి పదార్థాలు ఉన్న టూత్ పేస్ట్లను వాడాలి. 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలు పైన చూపించినటువంటి కొన్ని రకాల టూత్ పేస్ట్లని బఠానీ గింజ పరిమాణంలో వాడాలి. ఎందుకంటే ఈ వయసు గల పిల్లల్లో టూత్ పేస్ట్ ని కొద్ది వరకు స్పిట్ చేయగలరు. కాబట్టి 1000 ppm వరకు ఫ్లోరైడ్ గల టూత్ పేస్ట్లను సురక్షితంగా వాడవచ్చు. అలాగే ఈ వయసు గల పిల్లల్లో పళ్ళు పుచ్చిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్లు వాడడం వల్ల ఎనామిల్ గట్టిపడుతుంది, పన్ను పుచ్చిపోవడాన్ని నివారిస్తుంది. అలాగే 6 నుంచి 12 సంవత్సరాల వయసు గల పిల్లలు పైన చూపించిన కొన్ని రకాల టూత్ పేస్ట్లని బఠానీ గింజ పరిమాణంలో కానీ పెద్దవాళ్ళు వాడేటటువంటి పరిమాణంలోనూ వాడవచ్చు. ఎందుకంటే ఈ వయసు గల పిల్లల్లో బ్రషింగ్ పైన బెటర్ కంట్రోల్ ఉంటుంది. అలాగే నోట్లో శాశ్వత దంతాలు వస్తుంటాయి. కాబట్టి క్యావిటీ ప్రొటెక్షన్ కోసం ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న టూత్ పేస్ట్లను అంటే 1000 నుంచి 1450 ppm వరకు ఫ్లోరైడ్ గల టూత్ పేస్ట్లను వాడాలి. థ్యాంక్ యూ.